అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలుసా? జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది. వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ఓట్లు వేయాలంటే ఒక నమ్మకం కావాలి. 10 ఏళ్ల ప్రస్థావనంలో, కేవలం 10 సంవత్సరాల ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 స్థానాల నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు 151 స్థానాలకు అధికారంలోకి రావడం జరిగింది. ఎట్లా తనను జైల్లో పెట్టినారు, తన ఆస్తులు తప్పు చెప్పినారు, ఎన్నెన్నో చెప్పినారు. అయినా ఎక్కడా భయపడలేదు, ఎక్కడా ఎవరికి కూడా భయపడలేదు. ఆయన చెప్పినది ఒకటి, నేను మంచి చేశాను కాబట్టి నాకందరూ కూడా అండగా నిలబడాలని కోరడం జరిగింది. మీ అందరినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో కలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కలుస్తున్నాడు. వీళ్ళిద్దరు సార్లే, వీళ్ళిద్దరు జగన్ రెడ్డిని కొట్టడానికి సరిపోవడం లేదంట. బీజేపీ దగ్గరికి పోతున్నాడు, బీజేపీ దగ్గరికి కాళ్ళ బేరానికి పోయినాడు. నేనన్నా పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎంత అన్నాడు? మేము కాళ్ళ బేరానికి పోయినామని. ఎందుకంటే ఒకే ఒక్కరిని కొట్టాల. ఎవడో అక్కడో జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు జెండాలు కలవచ్చేమో కానీ జనాల్ని మాత్రం కలవలేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు జనం దగ్గరికి పోలేదు, జనం మంచిని తెలుసుకోవాలా, జనంకి ఏం కావాలని ఆలోచించాలి, వారి యొక్క జీవితాలు ముందుకు తీసుకొని పోవడానికి ఏ విధంగా చేయలేదు. నేను చాలా చూశాను. మన ధర్మవరంలోనే మహిళా సంఘాలందరూ కూడా ఆయన కూతలిని, ఆయన మాటలిని చంద్రబాబుకు 2014లో ఓట్లేసినారు. ఓట్లేసిన తర్వాత అందరికి మాఫీ అన్నాడు. వడ్డీ లెక్క కూడా ఇవ్వలేను. కేవలం ఎలక్షన్లప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినాడు. బంగారు ఇడిపిస్తానన్నాడు, అంతమందికి ఇడిపించినాడు లేదు, వాళ్ళకు నోటీసులు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసము, వెన్నుపోటు, ఏదో విధంగా మభ్యపెట్టారని చెప్పేసి వాటి మీరందరూ కూడా గుర్తించాలి. ఏ విధంగా అభివృద్ధిని తీసుకోపోవాలో మనం అందరం కూడా ఆలోచించాలి. మన ధర్మవరానికే చూసుకోండి. నేను దగ్గర 18 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నాను. ధర్మవరానికి సంబంధించిన ప్రతి సమస్యలు కూడా, మన తాగే నీళ్లు తెచ్చినాడు అంటే అది ఒక కేతిరెడ్డి ద్వారానే వచ్చాయి. మన ఊర్లో స్కూళ్ళు బాగున్నాయంటే అది కేతిరెడ్డి ద్వారానే వచ్చాయి. అదేవిధంగా హాస్పిటల్ వచ్చినాయంటే అది కేతిరెడ్డి ద్వారానే వచ్చినాయి. రోడ్లు వేసినారంటే అది కేతిరెడ్డి ద్వారా. చివరికి మార్కెట్ కట్టాము అంటే అది కేతిరెడ్డి ద్వారానే కట్టించారు.